స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోగులాంబ గద్వాల్ జిల్లాలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కాకినాడ మాజీ ఎమ్మెల్యే పిల్ల అనంతలక్ష్మి సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4వ టెస్టులో భారత విజయం, సిరీస్ మనదే. చంద్రబాబు బెయిల్ రద్దు, పిటిషన్ పై విచారణ వాయిదా. చంద్రబాబు సొంత గడ్డపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో బీజేపీని గెలిపించే అస్త్రాలివే, కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఎలక్టోరల్ బ్యాండ్ల రద్దు సరైందే, నోబెల్ ప్రైజ్ విజేత అమర్త్య సేన్ కీలక వ్యాఖ్యలు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. అక్బర్ సీత సింహాలు, త్రిపుర సర్కారు కీలక నిర్ణయం. రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ కార్యక్రమానికి గద్వాల రైల్వే స్టేషన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు రాములు, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బి కేశవ్, గద్వాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉరవకొండ వద్ద 40 మంది కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పగిలిపడంతో బోల్తా పడింది. దీంతో కూలీలందరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే పిల్ల అనంతలక్ష్మి సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాంచీ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న 4వ టెస్టులో భారత్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనను 5 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. టీమిండియా బ్యాటింగ్ లో శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్ చివరి వరకు క్రీజ్ లో ఉండి విజయ తీరాలకు చేర్చారు. దీంతో 5 టెస్టుల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బాబు రెగ్యులర్ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీసీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ వేలి త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తాల్ ధర్మాసనం విచారణను మరో 3 వారాలకు వాయిదా వేసినట్లుగా వెల్లడించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో పర్యటించిన ఆయన చంద్రబాబుపై విమర్శలు చేశారు. కుప్పాన్ని చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబును భరిస్తున్న కుప్పం ప్రజల సహనానికి తన జోహార్లంటూ వ్యాఖ్యానించారు. కుప్పంలో 87,000 కుటుంబాలు ఉండగా 82,000 కుటుంబాలు తమ ప్రభుత్వ పథకాలు అందుకుంటారని తెలిపారు. కుప్పం ప్రజలందరూ బ్యాంకులకు వెళ్లి ఎన్ని డబ్బులు ఉన్నాయో చూసుకోవాలని చెప్పారు. కుప్పంలో మరో 15 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 35 ఏళ్లుగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉండి 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు కుప్పం బ్రాంచ్ కెనాల్ను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. కుప్పానికి ఏమీ చేయలేని వ్యక్తి వల్ల ఏం ప్రయోజనం ఉందన్నారు. తనకు లాభాలు తెచ్చే పనులు మాత్రమే చంద్రబాబు చేస్తారని, తాను మాత్రం కుప్పం ప్రజలకు చాలా మేలు చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కుప్పం ప్రజలు చాలా ఇచ్చారని, మరి ఆయన ఏం చేశారని సీఎం జగన్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని అమీర్పేటలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని జోషన్ చెప్పారు. ఇప్పుడే కాదు, ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా బీజేపీకి కాంగ్రెస్ పోటీ ఇవ్వలేదని విమర్శించారు. 400 పైచిలుకు సీట్లలో సత్తా చాటబోతున్నామని చెప్పారు. తెలంగాణలోనూ మెజార్టీ సీట్లు చేజిక్కించుకోబోతున్నామని అన్నారు. 14 స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఎలక్టోరల్ బ్యాన్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ ప్రైజ్ విజేత అమర్త్య సేన్ స్వాగతించారు. ఎన్నికల ముందు ఈ తీర్పు ప్రజల్లో మరింత పారదర్శకతకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. అమెరికాలోని మసాచుసెట్స్ లో ఆయన సోమవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎలక్టోరల్ బ్యాన్ స్కీమ్ పెద్ద కుంభకోణం, దాన్ని రద్దు చేసినందుకు సంతోషిస్తున్నానని, మరింత సుపరిపాలన అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాజకీయ స్వభావం వల్ల భారతదేశ ఎన్నికల వ్యవస్థ గణనీయంగా ప్రభావితమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు భారీ స్థాయిలో వచ్చాయి. వాటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారితో పాటుగా కొత్తగా అప్లై చేసుకున్న వారికి మార్చి 31 వరకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది దిగువ మధ్యతరగతి చెందిన దరఖాస్తులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. మగ ఆడ సింహాలకు అక్బర్ సీత అని వివాదాస్పద పేర్లు పెట్టిన ఉదంతంలో త్రిపుర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ విషయంలో బాధ్యతలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రబీన్ లాల్ అగర్వాల్ ను సోమవారం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సింహాలకు పెట్టిన పేర్లు హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్ ఇప్పటికే కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వ ఉన్నతాధికారి సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అవుతుంది. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నుంచి తీసుకొచ్చిన 2 సింహాల్లో మగ సింహానికి అక్బర్ అని, ఆడ సింహానికి సీత అని త్రిపుర సెపైజాల జూ అధికారులు పేర్లు పెట్టారు. అది వివాదాస్పదం అవడంతో విహెచ్పి కోర్టుకు వెళ్లింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కాకినాడ మాజీ ఎమ్మెల్యే పిల్ల అనంతలక్ష్మి సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4వ టెస్టులో భారత విజయం, సిరీస్ మనదే. చంద్రబాబు బెయిల్ రద్దు, పిటిషన్ పై విచారణ వాయిదా. చంద్రబాబు సొంత గడ్డపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో బీజేపీని గెలిపించే అస్త్రాలివే, కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఎలక్టోరల్ బ్యాన్ల రద్దు సరైందే, నోబెల్ ప్రైజ్ విజేత అమర్త్య సేన్ కీలక వ్యాఖ్యలు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. అక్బర్ సీత సింహాలు త్రిపుర సర్కారు కీలక నిర్ణయం. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.